హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో లగేజ్ పోగొట్టుకున్న ప్రయాణికులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అనే వివరాలను ఇవాళ మనం తెలుసుకుందాం. యూఏలోని దుబాయ్ ఎయిర్పోర్ట్ ద్వారా చాలా మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. వాళ్ళు లగేజ్ ఖచ్చితంగా తీసుకువెళ్తారు. అయితే ఈ దుబాయ్లోని ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రయాణికుల లగేజ్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగిలించినా వారు తీవ్ర నష్టపాలు అవుతారు. అయితే వాళ్ళు ప్రయాణికులు నష్టపోకుండా ఖచ్చితంగా ఎయిర్లైన్స్ వారు ఆదుకోవాలి, వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. అయితే ఇక్కడ యుఏఈ 2022 నుంచి దీనిపైన రూల్స్ పెట్టింది. ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రయాణికుల లగేజ్ పోయినా లేదా డ్యామేజ్ అయినా వాళ్ళకు నష్టపరిహారం ఎయిర్లైన్స్ వారే ఇవ్వాలని తెలిపింది. దీని ప్రకారం 1 కిలో లగేజ్ డ్యామేజ్ కానీ లేదా పోగొట్టుకున్నా కానీ 1 కిలో చొప్పున 500 దిర్హమ్స్ బాధితులకు ఇవ్వాలి. ఒకవేళ ఎయిర్లైన్స్ వారు ఈ నష్టపరిహారం చెల్లించకపోతే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు, లేదా దుబాయ్లోని కోర్టులో మనం కేసు వేస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి.